ఆధ్యాత్మిక బంధువులకు, మరీ ప్రత్యేకించి సనాతన ధర్మాన్ని ఆచరించే హిందూ బంధువులకు బోధి బేకర్స్ ఛానల్ ద్వారా హృదయపూర్వక నమస్సులు. అదేవిధంగా రేపు జరుపుకోబోయే గీతా జయంతి శుభాకాంక్షలు కూడా. గీతా జయంతి అంటే రేపు ఒక్కరోజే దాన్ని పూజా మందిరంలో పెట్టి పూజించి దాన ధర్మాలు చేసి, లేదా మన ఇంట్లో వారు ఎవరైనా మరణించినప్పుడు ఆ పార్థివ దేహం పక్కన ఘంటసాల గారి ఆ భగవద్గీత క్యాసెట్ పెట్టడం, అది కాదు దాని యొక్క సారం. ఇక్కడ నా మాటలు కాస్త కటువుగా అనిపించిన ఒక సనాతన ధర్మ అభిమానిగా, భారతదేశంలో పుట్టినందుకు గర్వించేవాడిగా, భారతీయ సంస్కృతిని నరనరాల్లో జీర్ణించుకున్న వాడిలా నేను సగర్వంగా చెప్తుంటాను హిందువునని. ఎందుకు అంటే భారతదేశంలో పుట్టడం, సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం అనుకునే ఈ మతాలన్నీ కూడా కొన్ని శతాబ్దాల క్రితమే పుట్టినాయి. కానీ ఏ చరిత్రకారుడికి అందని ఒకే ఒక సంస్కృతి, ఒకే ఒక ధర్మం ఉందంటే అది సనాతన హిందూ ధర్మమే. అలాగే ప్రపంచ దేశాలకు శాంతిని ప్రబోధించింది ఈ భారతదేశమే. ప్రపంచ దేశాలకు సున్నాను అందించి శాస్త్రభిక్షణ పెట్టింది కూడా ఈ భారతదేశమే. ఈ నవీన యుగంలో కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, లేదా విజ్ఞాన రంగంలో కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, లేదా శాంతిని ప్రబోధిస్తూ వసుదైక కుటుంబం కోసం కృషి చేసే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఈ భారతదేశం గురించి అనేక మంది చాలా చులకనగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆ భారతదేశం యొక్క తత్వాన్ని తెలుసుకోలేక. అదేవిధంగా హిందూ మతం అంటే అది ఛాందసవాదం అని, హిందూ మతం అంటే మూఢనమ్మకాలు అని చెప్పి దాడి చేసేవాళ్ళు ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళకి ఆ లోతులు, అందులో ఉండే శాస్త్రీయత తెలియక. ఇదే విషయాన్ని ప్రపంచ మత మహాసభలో స్వామి వివేకానంద మొదటి 3 నిమిషాల్లోనే భారతదేశం యొక్క గొప్పతనం, హిందూ ధర్మంలో ఉండే ఆ లోతుపాతులు, ఆ వసుదైక కుటుంబానికి భారతదేశం ఏ విధంగా తోడ్పడుతుంది అని చెప్పినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా బాధాక్రాంతమయ్యాయి. ఆ తర్వాత స్వామి వివేకానందని చాలామంది అడిగారు, మేము కూడా మీ మతంలోకి వస్తాం, మేము కూడా మీతో భారతదేశం వస్తామని. అప్పుడు స్వామీజీ వారందరికీ ఒకటే చెప్తాడు, మతం మారినంత మాత్రాన మనిషి మారడు. ఆ మతం లోతులు తెలుసుకుని ఆ మతానికి అనుగుణంగా మారిన ప్రతివాడు కూడా మనిషిగా మారతాడు. దానికోసం మతం మారక్కర్లేదు. నువ్వు ఒక క్రిస్టియన్గా ఉంటే పూర్తి క్రిస్టియన్గా ఉండు, ఒక ముస్లింగా ఉంటే పూర్తి ఇస్లామిక్గా ఉండు. ఆ ప్రబోధాలు ఏం చెప్పినాయి అని చెప్పి. అంతే తప్ప ఈ రోజున మనం చూస్తున్న విధంగా ఒక హిందూ క్రిస్టియన్గా మారితే మరుసటి రోజు నుంచి బొట్టు చెరిపేస్తారు, గాజులు తీసేస్తారు, హిందూ దేవాలయాలకు వెళ్ళము అంటారు, హిందూ ప్రసాదాలు ముట్టము అంటారు. కానీ చర్చిలు కట్టాలి అన్న, కార్యక్రమాలు చేయాలన్నా అప్పుడు మట్టికి హిందువుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తుంటారు. అదేవిధంగా ఇస్లామిక్, ఈ రోజున మనం చూస్తున్నాం ప్రపంచమంతా ఇస్లామిక్ రాజ్యంగా మారాలని చెప్పి బంగ్లాదేశ్లో హిందువులపై వాళ్ళు చేస్తున్న దాడి, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళందరూ కూడా అసలైన ఇస్లామిక్ ప్రబోధాలకి అర్థం చేసుకున్నారా అని చెప్పి. ఇక్కడ మతం చెడ్డది కాదు, మతం అర్థం చేసుకోలేక మనుషులు మరణహోమాన్ని సృష్టిస్తున్నారు. ప్రపంచంలో ఉండే అధిక శాతం ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ హిందూ దేవాలయాలకు వెళ్ళరు, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించరు. కానీ ఒక హిందువులే ప్రపంచంలో ఉండే ఏ మతానికైనా సరే వాళ్ళు చర్చిలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని గౌరవిస్తుంటాం. ఇది చాలామంది మనలో ఉండే దౌర్భాగ్యం అనుకుంటారు. అది దౌర్భాగ్యం కాదు, మనలో ఉండే విశాల హృదయం. అది ఆ విశాల హృదయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఉపనిషత్తులు అందించింది, మన సంస్కృతి అందించింది. ఆ ఉపనిషత్తులపై వ్యాఖ్యానం చేయాలి అంటే ఎలాగా అంటే ఆ ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానమే భగవద్గీత అంటుంటాడు స్వామి వివేకానంద. నిజానికి నిత్య జీవితంలో మతాలకి అతీతంగా ప్రతి వ్యక్తి ఆచరించవలసింది గీత. అదే భగవాన్ శ్రీరామకృష్ణ చెప్తాడు, గీత 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 అని చెప్పి 10 సార్లు అను, అది త్యాగి త్యాగి కింద మారుతుంది. త్యాగి అంటే ఓ మనిషి త్యాగం చెయ్యి అని అర్థం. మనిషికి త్యాగగుణం ఎప్పుడు వస్తుంది అంటే అతను అహంభావాన్ని విడిచినప్పుడు, అహంభావాన్ని వదిలినప్పుడే అతనికి భక్తి జ్ఞానాలు అలవడుతుంటాయి. అప్పుడే అతను ఒక కర్మయోగి అవుతాడు. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల్లో తిరిగినప్పుడు చాలామంది అంటారు, ఇంత జ్ఞానం మీకు ఎక్కడ వచ్చిందని. అప్పుడు స్వామీజీ చాలా చమత్కారంగా చెప్తాడు, మా భారతదేశంలో ఒక సామాన్య పశువుల కాపరి చెప్పిన మాటలే నేను మీకు బోధిస్తున్నాను, కానీ దాని మూలాలు అయిన ఉపనిషత్తుల్లోకి వెళ్తే అంతకంటే అఖండ జ్ఞానం ఉంటుంది అంటాడు. వెంటనే వాళ్ళంతా సామాన్య పశువుల కాపరి ఎవరు అంటే అప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతాడు, పశువుల కాపరి మా కృష్ణుడు.
ఆ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీత నుంచి నేను మాట్లాడుతున్నాను. వేదాలు అనే కామధేనువు నుంచి గోపాలుడు అనే శ్రీకృష్ణుడు వెతికిన పాలే గీత. ఆ పాలు కేవలం పూజా మందిరంలో పెట్టడానికో పార్థివ దేహం పక్కన ఉంచడానికో కాదు, అది ప్రతిరోజు మనం ఆరగిస్తూ దాని నుంచి వచ్చే శక్తి సామర్థ్యాలతో జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించడం అని చెప్పి స్వామి వివేకానంద చెప్తుంటాడు. అది భగవద్గీత యొక్క సారం. అలాగే శ్రీరామకృష్ణ మఠం 13వ అధ్యక్షులు స్వామి రంగనాథానికి 1949లో మిలిటరీ గవర్నర్ జయేష్ చౌదరి గారిని కలవడం జరుగుతుంది. ఆయన బల్లపై స్వామి రంగనాథానంద భగవద్గీతను చూశారట. మీరు భగవద్గీతను చదువుతారా అని చెప్పి స్వామి రంగనాథానంద ఆయన అడిగితే, అవును, అప్పుడప్పుడు అలసిపోయినప్పుడు మానసిక ప్రశాంతత కావలసినప్పుడు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటానని చెప్పి ఆయన చెప్పారట. అప్పుడు స్వామి రంగనాథానంద భగవద్గీత ప్రశాంతత కోసం కాదు చదవాలి, అంటే మరేమైనా ప్రయోజనం ఉందా దీంట్లో అని చెప్పి అప్పుడు మిలిటరీ గవర్నర్ జయేష్ చౌదరి గారు అడిగితే, అప్పుడు స్వామి రంగనాథానంద దానికి సమాధానంగా ఈ విధంగా చెప్తారు. భగవద్గీత అనేది కేవలం మానసిక ప్రశాంతత కోసం కాదు, బలాన్ని ధైర్యాన్ని ఇచ్చి మనిషి యొక్క కర్తవ్యాన్ని తెలియజేసే ఒక మహోత్కృష్ట గ్రంథం. కాబట్టి ఆ కర్తవ్య నిర్వహణ కోసం భగవద్గీత చదవాలి అంటే ఆశ్చర్యపోతూ, ఆ కోణంలో ఎక్కడి నుంచి చదువుతారని చెప్పి ఆ మిలిటరీ గవర్నర్ చెప్పడం జరిగింది. గత శతాబ్దంలో సర్ ఎడ్విన్ అర్నాల్డ్ అన్న ఆయన మన భారతదేశంలో పూనా తదితర ప్రదేశాల్లో పనిచేశారు. ఆయన సంస్కృతం నేర్చుకుని భగవద్గీత చదివి ఆయన తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ద సాంగ్ సెలిస్టియల్ అనే ఆంగ్లంలో భగవద్గీతను ద లైట్ ఆఫ్ ఏషియా అనే పేరుతో బుద్ధుడి జీవితాన్ని ఆయన రచించి భగవద్గీతను ఆంగ్లంలో ఆయన చాలా ప్రచారం చేశారు. అలాగే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ బర్మాలోని మండలే జైల్లో ఉన్నప్పుడు తనకు స్పృశించిన రీతిలో గీతా రహస్యం అనే 2 సంపుటాలు రాశారు. అదేవిధంగా ఒక సందర్భంలో మన భారతీయ శాస్త్రవేత్త ఐన్స్టీన్ సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో భగవద్గీత రకరకాల వ్యాఖ్యానాలతో నిండిన పుస్తకాలు ఉన్నాయట. మన శాస్త్రవేత్త అది చూసి ఆశ్చర్యపోయి ఐన్స్టీన్ అడిగారట, మీరు భగవద్గీత చదువుతారా అని. అప్పుడు ఐన్స్టీన్ ఆయన్ను ఆశ్చర్యాన్ని గురి చేసే ఒక సమాధానం చెప్తాడు. నేను భగవద్గీత చదవడం ఏంటి? ఏ శాస్త్రవేత్త అయినా శాస్త్రాన్ని పూర్తిగా పరిశోధన చేయాలి అన్నా, శాస్త్ర అధ్యయనంలో ఫలితాలు కావాలన్నా ప్రతి శాస్త్రవేత్త విధిగా భగవద్గీత చదవాలి అంటాడు. అటువంటి మహోత్కృష్ట గ్రంథం భగవద్గీత. మరి ఈ రోజున మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, మన ధర్మాన్ని వదిలేస్తున్నాం, పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తూ మన సంస్కృతిని వదిలేసి వేరే మతాలలోకి ప్రవేశిస్తూ ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది అని అనుకుంటున్నాం. కానీ అన్ని మతాలకు మూలం హిందూ ధర్మం అని తెలిసే ఈరోజు పాశ్చాత్య దేశాల్లో కొన్ని లక్షల సంఖ్యలో ప్రతిరోజు కూడా ఇస్కాన్ అనే సంస్థ ద్వారా క్రిస్టియన్ భక్తులుగా, అదేవిధంగా అనేక హిందూ ఆధ్యాత్మిక పీఠాల ద్వారా అనేక మంది పాశ్చాత్యులు హిందూ ధర్మంలోకి మారుతూ వాళ్ళు సంస్కృతిని నేర్చుకుంటూ భగవద్గీతని అధ్యయనం చేస్తున్నారు. అటువంటి మహోన్నత భగవద్గీతను నేటి తరానికి అర్థమయ్యే రీతిలో కేవలం వ్యాఖ్యానం ద్వారానే అందించాలి అనే చిన్న ప్రయత్నం రేపటి నుంచి మొదలు పెడుతున్నాను. దీని గురించి డిసెంబర్ 3వ తారీఖున కూడా నా వీడియోలో చెప్పడం జరిగింది. సందడి దగ్గర శివాలయాలు, సరుకులు అందించలేని మాంసం దుకాణాలు అన్న పేరుతో. ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది అడిగారు, ఇంకా భగవద్గీతని రిలీజ్ చేయట్లేదు అని చెప్పి నాకు మెసేజ్లు పెడితే చాలా ఆనందం కలిగింది. కనీసం కొంతమందికైనా ఆ ప్రేరణ ఉంది అని చెప్పి. ఈ ప్రేరణ ఒక రోజుతో ఆగిపోకూడదు, నిరంతరంగా సాగాలి. నేను చేయబోయే ఆ వ్యాఖ్యానాలు ఇవన్నీ నావి కాదు, కేవలం పుస్తకాల నుంచి, ప్రధానంగా స్వామి రంగనాథానంద అందించిన శ్రీమద్ భగవద్గీత సందేశం నుంచి, కాళహస్తి సుఖ బ్రహ్మాస్త్రానికి చెందిన శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు రచించిన గీతా మకరందం అన్న గ్రంథాన్ని నుంచి క్రోడీకరించి మీకు అందించే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. వీలైనంత వరకు ప్రతివారు ఈ 2 గ్రంథాలని కూడా కొనే ప్రయత్నం చేయండి. గీతా మకరందం అనేది అన్ని ప్రముఖ పుస్తకాల్లోనూ దొరుకుతుంది. అదేవిధంగా స్వామి రంగనాథానంద శ్రీమద్ భగవద్గీత సందేశం అనేది తెలుగులోను, ఇంగ్లీష్లోను, అనేక భాషల్లోనూ కూడా రామకృష్ణ మఠాల్లోనూ ప్రముఖ పుస్తకాల్లోనూ కూడా దొరుకుతుంది. ఈ 2 పుస్తకాల్లో ఏది తీసుకున్నా పర్వాలేదు, లేదా 2 తీసుకుని చదివినా మీ అందరికీ బాగుంటుంది. కాబట్టి యువకులను ప్రత్యేకించి కోరేది, మీరు సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కాదు, చూడవలసిందల్లా ఏంటంటే భగవద్గీతని ఒక్కసారి తలదించి చదివితే జీవితాంతం తలెత్తుకు తిరిగేలా చేస్తుంది. కానీ ఈ ఫేస్బుక్ వ్యామోహంలో పడిపోతే తల దించే ఉండాలి తప్ప తల ఎత్తే ప్రయత్నం అనుకుంటుంది. ఎందుకంటే నిరంతరం దానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఏ పనులు చేయలేం. కాబట్టి ఈ సోషల్ మీడియా అనే
ఒక కురుక్షేత్ర సంగ్రామం నుంచి బయటికి పడాలి అంటే ఈ రోజున ఆ ధైర్యాన్ని నింపి కర్తవ్యాన్ని తెలియజేసే భగవద్గీత మతాలకి, కులాలకి, జాతులకి భిన్నంగా అందరికీ ఆ గీతా సారం కావాలి. చివరిగా మరొక్కసారి చెప్తున్నాను, నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. మతం మనిషిని సంస్కరించాలి అన్న స్వామి వివేకానంద ప్రబోధాన్ని ఫాలో అయ్యే వ్యక్తిని. జీసస్ని ఇష్టపడతాను, అల్లాను ఇష్టపడతాను, అట్లాగే రాముడిని ఇష్టపడతాను. ఇష్టం అంటే పూజించడం కాదు, వాళ్ళ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఆచరించే విధానం నేను అనుసరిస్తాను. అదే అనుష్ఠాన వేదాంతం. ఆ అనుష్ఠాన వేదాంతానికి గ్రంథరాజ్యమే గీతాసారం. మరొక్కసారి రేపటి నుంచి వారంలో ప్రతి బుధవారం, ఆదివారం ఒక శ్లోకం కానీ, 2-3 శ్లోకాలు కానీ, లేదు అంటే 10-15 శ్లోకాలు కానీ, ఆ అవసరాన్ని బట్టి అందించే విధంగా ఆ గీత మకరంద వ్యాఖ్యానాన్ని అందించడానికి అడుగులు వేస్తున్నాను. దీనికి మీ యొక్క ఆశీస్సులు అందించండి. అలాగే దీన్ని మీకు వీలున్నంత వరకు మీ మిత్రులకి, బంధువులకి, ప్రత్యేకించి యువకులకు పంపించి వాళ్ళు వినేలా చేయండి. ఒకవేళ వాళ్ళకి వీడియోలు చూడడం కుదరదు అనుకుంటే వాళ్ళకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. పుస్తకం అద్భుతమైన వికాసం వాళ్ళకి అందిస్తుంది. మరొక్కసారి రేపటి నుంచి ప్రతి బుధవారం, ఆదివారం కలుద్దాం. బుధవారం కలవడంలో ఆంతర్యం అదేవి మూఢనమ్మకం కాదు. బుధవారం నాడు రేపే గీతా జయంతి వస్తుంది కాబట్టి రేపే ఈ యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి బుధవారం ఇది, అదేవిధంగా ఆదివారం అందరికీ అనువుగా ఉంటుంది, సమయం ఉంటుంది కాబట్టి ఆదివారం మరొకటి. ప్రతిరోజు రిలీజ్ చేస్తే అందరికీ చూసే అవకాశం ఉండదేమో అని చెప్పి వారానికి 2 రోజులుగా దీన్ని నిర్ధారించుకున్నాను. ఇది ఏ విధమైన ప్రమోషన్ కాదు, కేవలం ఋషి రుణం తీర్చుకోవడానికి, ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించాలి అన్న భావంతో బోధి బెకన్స్ అనే ఛానల్ కూడా పెట్టడం జరిగింది. బోధి అంటే జ్ఞానం, బెకన్స్ అంటే సంజ్ఞ. జ్ఞానాన్ని అందించే సంజ్ఞ ఈ ఛానల్, అంతే తప్ప ఇది కమర్షియల్ ఛానల్ కాదు. మరొకసారి హృదయపూర్వక నమస్సులు. రేపు జరగబోయే గీతా జయంతి శుభాకాంక్షలు.